పరకమణి కేసు ప్రాణం తీసిందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్న సిఐ సతీష్ మరణం శోక సంద్రంలో సతీష్ కుటుంబీకులు స్నేహితులు ఓ నిజాయితీ అధికారి ప్రాణం ఆగింది. ఒక కేసులో అతని కేసు నమోదు చేసిన అధికారి నోరుప్పితే ఎక్కడ బండారం బయటపడుతుందో అనే పెద్దల హస్తంతో ఎవరన్నా చంపారా లేక ప్రమాదంలో మృతి చెందాడని మిస్టరీ వీటింది. ఇది హత్యనని అధికారులు తెలియజేశారు. నిన్నటి రోజు దారుణ హత్యకు గురైన సతీష్ పార్థివ దేహానికి పత్తికొండ నియోజకవర్గ శాసనసభ సభ్యులు కె శ్యామ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్తికొండ ఒడిలో పుట్టి పెరిగిన ఒక నిజాయితీ గల ఆఫీసర్ ను కోల్పోయింది మన పత్తికొండ. సతీష్ మరణించిన తీరును ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. అది ఆత్మహత్య లేక హత్య అని ఎలాంటి విచారణ జరగలేదు. కానీ నిన్నటి రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళే తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ ద్వారా సతీష్ ది ఆత్మహత్య అని, చావును రాజకీయంగా చేయడం మీకే చెల్లు, మరి ఇంతలా దిగజారుడు రాజకీయం, పేదరికంలో పుట్టి కష్టపడి చదివి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న సతీష్ కుమార్ ను పరకామణి చోరీ కేసులో సిఐడి ముందు తన స్టేట్మెంట్ ఇస్తే వైసీపీ పెద్ద నాయకుల పేర్లు బయటకు వస్తాయని విచారణకు వెళ్తున్న సతీష్ కుమార్ ను దారుణంగా హత్య చేశారు. అదే కాకుండా ఆయన ఒక ఎంక్వైరీలో గత 5 ఏళ్లుగా ఏదైతే స్వామి గారి కార్యక్రమంలో అవకతవకలు జరిగినాయో దానిపైన ఎంక్వైరీగా ఉండే మనిషిని సిఐ ర్యాంకర్ని మరి ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో ప్రయాణం చేస్తుంటే మరి అట్లాంటి వ్యక్తిని దొరికించుకొని ఇంత ఘటన చేయడం జరగడం చాలా బాధాకరం. దీనిపైన కంపల్సరీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎంక్వైరీలు కమిషన్లు పెట్టియాలా. అదే కాకుండా మీరందరూ ఇది మోడస్ ఆపరెండి ఒకటి చూస్తుంటే ఆ కాలంలో పరిటాల రవి గారిని ఎలా అయితే హతమార్చిన తర్వాత ఆ కేసులో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరు మాయమైపుకుంటూ వచ్చారు. మరి ఇది కూడా సేమ్ అలాంటి ఘటన మాదిరి అనిపిస్తుంది. ఇంత అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఇలాంటివి వినాల్సి వస్తుందంటే చాలా బాధాకరం. ఎంక్వైరీ చేయడానికి పోలీసులు ఉన్నారు. ఆ ఎంక్వైరీ చేస్తుంటే కూడా ఏదో ఒక రూపంలో ఎంక్వైరీ రాంగ్ పోవాలా అని భయపడడానికో లేకపోతే వేరే వాళ్ళందరినీ కూడా ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తే వేరే వాళ్ళు కూడా ముందర రారు. దీంట్లో ఎంక్వైరీ మొత్తానికి కొలాప్స్ కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఏదైతే చేశారో చాలా బాధాకరంగా ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇవన్నీ తీసుకొని పోయి ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరైతే ఇంటిలో ఉన్నారో కంపల్సరీ ఆరా తీసి ఇక్కడ ఉన్న వీళ్ళకి కుటుంబ సభ్యులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి వ్యక్తి ఇంత ఎస్ఐగా అంటే సిఏగా ప్రమోషన్ రావడం, గుంటకలకు వేయడం, గతంలో పరకమణి కేసులో ఒక కంప్లైంట్ దారుడుగా అంటే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎడగట్టాలనేటువంటి ఆలోచనతో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇతను. ఇది ఇంటెన్షన్గా మీరు అందరూ చూస్తూ ఉన్నారు, మన ప్రజలందరికీ అర్థమైపోతుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఒక కంప్లైంట్ దారుని ఏ విధంగా హతమార్చాలా అంటే భవిష్యత్తులో ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి శిక్ష నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడ్డానని క్లియర్గా అర్థమవుతుంది. ఇది చాలా బాధాకరం. రాష్ట్రంలో ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా ఈరోజు అందరూ కూడా అంటే మేము ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఇప్పుడిప్పుడో చదువులో కానీ విద్యారంగంలో కానీ అన్ని రంగాల్లో రాణిస్తున్నటువంటి తరుణంలో దాదాపుగా ఇప్పటికి రాష్ట్రంలో 3 ఆఫీసర్స్, 3 పోలీసులకు సంబంధించినటువంటి అధికారులు హత్యకు గురి కావడం చాలా బాధాకరం. అందులో భాగంగానే ఇది కూడా జరిగింది. ఈ రకంగా ప్రభుత్వం కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంపై చాలా సీరియస్గా స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అంటే అక్రమాలు కానీ అన్యాయాలు కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. వారి మీద తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా
ఈ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి త్వరలోనే ప్రభుత్వం కూడా, ఎందుకంటే నిన్న మీరు చూసింటారు దాదాపుగా 12-13 టీములు కూడా ఈ ఎంక్వైరీకి కూడా పంపించడం కూడా జరిగింది. మరి ఏదేమైనా కూడా ప్రభుత్వం దీనిపైన సీరియస్గా తీసుకొని మరి న్యాయం చేస్తారని చెప్పేసి ఆలోచనతో మేము ఉన్నాం. ఆ కుటుంబ సభ్యులు కూడా మా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాడిని ఎత్తుకొని తిరిగాం. వాడు ఎప్పుడు కూడా మాకు ప్రతి విషయంలో అన్ని విషయాలు చెప్పేవాడు. ఈ విషయంలో ఎప్పుడు కూడా ఇటువంటి మామ ఈ రకంగా ఉందని చెప్పేసి ఏ రోజు కూడా మాతో షేర్ చేసుకోవాలా. అదే మేము బాధపడుతున్నటువంటి సందర్భం. లేకపోతే ప్రతి విషయాన్ని మాతో చెప్పేటువంటి వ్యక్తి ఈ విషయం మాత్రం మాతో షేర్ చేసుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మా చేతులతో వాడిని పెంచి ఒక ప్రయోజకుడైనాడు. ఆ ప్రయోజకుడైన తరుణంలో ఒక సిఐ ర్యాంకర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా ఇంత దారుణానికి పాల్పడతారని ఊహించలే. ఏదేమైనా కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుంది, మాకు న్యాయం చేస్తారని నమ్మకం మాకుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం.